చాలా ఆప్యాయంగా ఉండేటువంటి వారు. నిన్న సాయంకాలం ఒక సేవకుడు ఫోన్ చేసి, జోసఫ్ అంకుల్ నువ్వు ఇద్దరు కలిసి రావాలి, డేట్ ఫిక్స్ చేసినాం, మా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, ఆ కొడుకు బర్త్డే చైల్డ్ ఎడ్యుకేషన్ అన్ని చేయాలన్నాడు. అంకుల్ వస్తే మళ్ళీ నేను ఎందుకంటే లేదు ఇద్దరు కలిసి రావాలి అంకుల్ చెప్తాను. పొద్దున అదే సేవకుడు ఫోన్ చేసి మళ్ళా అన్నాడు, అంకుల్ ఇట్లా ప్రమోటెడ్ టు గ్లోరియర్. ఐ వాజ్ వెరీ షాక్. కానీ ఇట్స్ అన్ అపాయింటెడ్ టైం. కానీ చిరకాలం సేవలో ఉన్నాడు, ఉద్యోగం మధ్యలో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్లో సేవలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుసు. అతను ఒక రకంగా చెప్పాలంటే జోసఫ్ గారు భక్తుడని చెప్పవచ్చు. కీర్తన 16లో చెప్తుంటుంది, భూమి మీద ఉన్నటువంటి భక్తులే కేవలం ఆయనకు ఇష్టలు అని. ఆ భక్తి అనేటువంటి విషయంలో మనం లోకరీతిగా మనం చూస్తే భక్తి అనేటువంటిది వేషం, ఒక ధర్మాన్ని గురించి మాట్లాడుతూ వస్తుంది. కానీ బైబిల్ మాట్లాడేటువంటిది క్రియాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపం స్వభావాన్ని గురించి భక్తి మాట్లాడుతుంది. అది యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి భాగానికి వెళ్తే అక్కడ నిజమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని వారిని, తండ్రి లేని వారిని పరామర్శించడము, ఈలోకి మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం అనేటువంటి ఈ ప్రేమ పరిశుద్ధత రెండు కూడా తనలో తానవిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏదైనా విషయాలు సేవకు కనుక్కునేటప్పుడు అక్కడ నీకు ఫోన్ చేయాలనుకున్నాను, పలానాలు ఇట్లా నేను ఏదో అన్నాను, అట్లా తెలియదు నీకు ఎక్కడ కావాలి లేదమ్మా, నన్ను చాలా ప్రేమిస్తాడు, నేను ఎక్కడైనా పొరపాటు చేస్తే అట్లా చెప్తా ఉంటాను. ఎవరి గురించి మాట్లాడు, ఆయన చెప్పే మాట వాళ్ళని చాలా ప్రేమిస్తాడు, ఎవరైనా సరే వాళ్ళని చాలా ప్రేమిస్తాడు అని చెప్పాడు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే సెల్ఫ్ డినైల్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే, లేదా సెల్ఫ్ సాక్రిఫైస్ ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల యొక్క త్యాగాన్ని వాళ్ళు గుర్తించేటువంటి వారు. అది ఇతరులను అతను గణపరిచేటువంటి విధానం, ఇతరులు ప్రేమ కలిగినటువంటి వాటిని నన్ను కూడా ప్రేమిస్తుంటాడు. తర్వాత దాంట్లో ఆప్యాయత అనేటువంటిది కనబడుతుంటుంది. ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ రెండు లక్షణాలు కూడా దైవ సేవకులలో నిజామాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ వచ్చాను. ఇదేదో నిన్నటి దినం దేవునికి సంకల్పమైంది ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడం. కాబట్టి ఆయన భక్తుడిగా దేవునికి ఇష్టమైనటువంటి వాడు భూమి మీద తను బ్రతికినటువంటి కారణాన్ని బట్టి తనకి ఇష్టమైన వారు తనతో కూడా ఉండవద్దని ఆయన పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి ఎక్కడ కొండ మీద కూర్చోవడం అనేటువంటిది చాలా ఆప్యాయంగా ఉండేటువంటి వారు. నిన్న సాయంకాలం ఒక సేవకుడు ఫోన్ చేసి, జోసఫ్ అంకుల్ నువ్వు ఇద్దరు కలిసి రావాలి, డేట్ ఫిక్స్ చేసినాం, మా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, ఆ కొడుకు బర్త్డే చైల్డ్ ఎడ్యుకేషన్ అన్ని చేయాలన్నాడు. అంకుల్ వస్తే మళ్ళీ నేను ఎందుకంటే లేదు ఇద్దరు కలిసి రావాలి అంకుల్ చెప్తాను. పొద్దున అదే సేవకుడు ఫోన్ చేసి మళ్ళా అన్నాడు, అంకుల్ ఇట్లా ప్రమోటెడ్ టు గ్లోరియర్. ఐ వాజ్ వెరీ షాక్. కానీ ఇట్స్ అన్ అపాయింటెడ్ టైం. కానీ చిరకాలం సేవలో ఉన్నాడు, ఉద్యోగం మధ్యలో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్లో సేవలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుసు. అతను ఒక రకంగా చెప్పాలంటే జోసఫ్ గారు భక్తుడని చెప్పవచ్చు. కీర్తన 16లో చెప్తుంటుంది, భూమి మీద ఉన్నటువంటి భక్తులే కేవలం ఆయనకు ఇష్టలు అని. ఆ భక్తి అనేటువంటి విషయంలో మనం లోకరీతిగా మనం చూస్తే భక్తి అనేటువంటిది వేషం, ఒక ధర్మాన్ని గురించి మాట్లాడుతూ వస్తుంది. కానీ బైబిల్ మాట్లాడేటువంటిది క్రియాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపం స్వభావాన్ని గురించి భక్తి మాట్లాడుతుంది. అది యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి భాగానికి వెళ్తే అక్కడ నిజమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని వారిని, తండ్రి లేని వారిని పరామర్శించడము, ఈలోకి మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం అనేటువంటి ఈ ప్రేమ పరిశుద్ధత రెండు కూడా తనలో తానవిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏదైనా విషయాలు సేవకు కనుక్కునేటప్పుడు అక్కడ నీకు ఫోన్ చేయాలనుకున్నాను, పలానాలు ఇట్లా నేను ఏదో అన్నాను, అట్లా తెలియదు నీకు ఎక్కడ కావాలి లేదమ్మా, నన్ను చాలా ప్రేమిస్తాడు, నేను ఎక్కడైనా పొరపాటు చేస్తే అట్లా చెప్తా ఉంటాను. ఎవరి గురించి మాట్లాడు, ఆయన చెప్పే మాట వాళ్ళని చాలా ప్రేమిస్తాడు, ఎవరైనా సరే వాళ్ళని చాలా ప్రేమిస్తాడు అని చెప్పాడు.
ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే సెల్ఫ్ డినైల్ అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే, లేదా సెల్ఫ్ సాక్రిఫైస్ ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల యొక్క త్యాగాన్ని వాళ్ళు గుర్తించేటువంటి వారు చూపిస్తారు. అది ఇతరులను అతను గణపరిచేటువంటి విధానం, ఇతరులు ప్రేమ కలిగినటువంటి వాటిని నన్ను కూడా ప్రేమిస్తుంటాడు. తర్వాత దాంట్లో ఆప్యాయత అనేటువంటిది కనబడుతుంటుంది. ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ రెండు లక్షణాలు కూడా దైవ సేవకుల్లో నిజామాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ వచ్చాను. ఇదేనో నిన్నటి దినం దేవునికి సంకల్పమైంది ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టడం. కాబట్టి ఆయన భక్తుడిగా దేవుడికి ఇష్టమైనటువంటి వాడు భూమి మీద తను బ్రతికినటువంటి కారణాన్ని బట్టి తనకి ఇష్టమైన వారు తనతో కూడా ఉండవద్దని ఆయన పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి ఎక్కడ కొండ మీద చూపెట్టదు. ఇక ఏం సాధించాలి అనేటువంటిది మాత్రమే చూపెడుతుంది. ఏ హైవేలకు వెళ్ళినా బాంబేకి 400 కిలోమీటర్లు, లేకపోతే 200 కిలోమీటర్లు, లేకపోతే నాగ్పూర్ వెళ్తే 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు ఉంటుంది. అందులో ఎంత దూరం ప్రయాణం చేసినావు అనేటువంటిది చెప్పదు. నువ్వు వాట్ యు హ్యావ్ టు అచీవ్ మోర్ అనేటువంటిది నీకు అది హెచ్చరిక చేసేటువంటిది ఉంటున్నది. ఇలాంటి భక్తులందరూ కూడా కొనుక్కోబడుతున్నారు. అధికమైన కీడు చూడకుండా మనం ఒక మైలురాయిగా నిలిచిపోయారు. మిగిలినటువంటి పరిచర్య అదొకటి మనం తీసుకోవాలా. అదొకటి తీసుకొని కృంగిపోకుండా మన ప్రయాణాన్ని కొనసాగించవలసినటువంటి వారు. ఆ ప్రయాణం కొనసాగించే వరకే ప్రభు యొక్క ఆత్మ పూర్ణత మనకు కావాలా. ఈ ఆత్మలో నాకు 2 పాలు, అది నా చేతిలో లేదు. దేవుడి యొక్క అనుగ్రహంతో వస్తుంది. పొందినాడు యోర్దాను దాటిపోయినటువంటి వ్యక్తి మళ్ళా యోర్దాను దాటి తిరిగి వస్తున్నాడు. ఏ మార్గం కూడా అయితే వెళ్ళాడో అదే మార్గం కూడా తిరిగి వచ్చి తన పరిచయం కొనసాగించినటువంటి వాడు. ఒక నాయకుడు చనిపోయినప్పుడు ఒక ఆత్మీయుడు, ఒక సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మన నుండి దూరం అయిపోయినప్పుడు భౌతికంగా ఒక కొంత దుఃఖదాయకం, ఆ ఎడబాటు తీర్చబడినటువంటిది ఆ లోటు అలాగే ఉంటది. కానీ యెహోషువతో దేవుడు మాటి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చినాడు. నీవు లేచి ఎక్కడ వచ్చినాడంటే దుఃఖ దినాలు 30 దినాలు అయిపోయిన తర్వాత కూడా అదే కృంగదనంలో వచ్చినాడు. దరిదాపు 40 సంవత్సరాలు ఆయన కూడా చేసినాడు. ఆయనతో నాకు ఉన్నటువంటి అనుభూతులన్నీ చాలా ఎక్కువ. ఆయన అభిషేకించినాడు, నా తర్వాత లీడర్గా చేసినాడు, కాబట్టి నేను నడిపిస్తానని ఆయన వెళ్ళిపోలేదు. కృంగదనం అక్కడ ఉన్నాడు. లేదు యెహోషువ, నువ్వు లేవాలా? దేని కొరకే లేవాలంటే నువ్వు లేచి నువ్వు యోర్దాను దాటాలా. యోర్దాను దాటడం మాత్రం కాదు, ఇశ్రాయేలీయులందరూ కూడా దాటించాలా. నేను నీకు అప్పగించింది ఎలా ఉంటున్నదంటే నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా జోసెఫ్ గారి దేవుడు మన దేవుడు. ఆయన తోడుకుని ఇంతవరకు నడిపించిన దేవుడు మన కూడా ఆయన దేవుడుగా ఉంటున్నాడు. మన కూడా తోడుకుంటాడు. ఎంతవరకు అంటే నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం అనుభవించేంత పర్యంతం, ఈ యోర్దానటువంటి మరణ నదిని మనం దాటేంత పర్యంతం, అంతకన్నా మించి ఆ కణాల్లో ప్రవేశించి పరమ కణాల్లో ఆయనతో కూడా సదాకాలం మనం ఉండడానికి, కాపురం చేయడానికి ఇష్టమైనటువంటి విధానంలో మనం రూపొందించేటువంటి నేర్పరైనటువంటి శిల్పకారుడు మనతోనే ఉంటున్నాడు. కాబట్టి దుఃఖకరమైనటువంటి సమయం కాదు, సంతోషించాలా. ఎందుకంటే అతను హైయెస్ట్ ప్రమోషన్ తనకు దొరికింది. మనం కూడా ఆ రేస్ లో ఉంటున్నాం. మనం కూడా త్వరిత పని పూర్తి చేస్తే మనకు కూడా ప్రమోషన్ వస్తుంది. మనం కూడా రెస్ట్ లో ప్రవేశించేటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ఈ నిరీక్షణతో ఈ మృతదేహాన్ని, ఈ భౌతిక కాయాన్ని మనం మట్టికి అప్పగించవలసినటువంటి వారు. ఒక సవాలుగా గురుకులుగా తీసుకొని యాత్రలో ముందు కొనసాగడానికి ప్రభు మనకు